Hi, welcome to Law Prapancham. Part 3 of Hindu Succession Act 1956. The end card for this act. నిన్న పార్ట్ 2 వీడియోలో సెక్షన్ 21 వరకు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఈ రోజు 22 నుంచి రిమైనింగ్ సెక్షన్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సెక్షన్ 22 ప్రిఫరెన్షియల్ రైట్ టు అక్వైర్ ప్రాపర్టీ ఇన్ సర్టెన్ కేసెస్. ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒక ఫాదర్ కి 5 పిల్లలండి, అందులో 3 డాటర్స్, 2 కొడుకులు అనుకుందాం. ఈ ఫాదర్ కి ఒక బిజినెస్ ఉంది, అది చేస్తూ ఉన్నారు. ఆ ఫాదర్ కొంతకాలం తర్వాత కొడుకు అంటే మొదటి కొడుకుకి ఆ బిజినెస్ కనుక ట్రాన్స్ఫర్ చేశాడు అనుకుంటే, ఆ మొదటి కొడుకు కూడా కొంతకాలం బిజినెస్ చేసి ఆ తర్వాత ట్రాన్స్ఫర్ చేయాలనుకున్నాడు అనుకోండి, అప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చి తన తోటి మిగతా సిబ్లింగ్స్ ఉన్నారు కదా, వాళ్ళందరికీ ఈక్వల్ గా ట్రాన్స్ఫర్ చేయాలి. మొదటి కొడుకు చనిపోయినా సరే ఇదే పద్ధతిలో అనేది ట్రాన్స్ఫర్ చేయాలి, ఈక్వల్ పోర్షన్స్ లో ట్రాన్స్ఫర్ చేయాలి. ఒక 2 పిల్లలు కనుక బిజినెస్ చేస్తున్నారనుకో, వాళ్ళ మధ్యలో ఏదైనా అగ్రిమెంట్ ఉందనుకోండి, అప్పుడు దానికి అకార్డింగ్ గా అదర్ పర్సన్ అంటే ఒక పర్సన్ చేయాలనుకుంటున్నారు, అదర్ పర్సన్ వద్దనుకుంటున్నారు, అప్పుడు అదర్ పర్సన్ కి కన్సిడరేషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అకార్డింగ్ టు దట్ అగ్రిమెంట్. 2 పిల్లలు బిజినెస్ చేసి వాళ్ళ మధ్యలో అగ్రిమెంట్ ఉంటేనే ఆ అగ్రిమెంట్ ప్రకారంగా జరిగిద్ది. ఇఫ్ ఇన్ కేస్ అగ్రిమెంట్ లేనప్పుడు కోర్ట్ విల్ డిసైడ్ ద కన్సిడరేషన్. ఒక కొడుకు బిజినెస్ చేయాలనుకుంటున్నాడు, ఇంకొక కొడుకు చేయాలనుకోవట్లా, అప్పుడు ఆ ఇంకొక కొడుకు అంటే రెండో కొడుకు ఈ మొదటి కొడుకుకి బిజినెస్ కంప్లీట్గా ట్రాన్స్ఫర్ చేయాలంటే మొదటి కొడుకు రెండో కొడుకు ఎంతో కొంత కన్సిడరేషన్ ఇవ్వాలి కదా. వాళ్ళ అగ్రిమెంట్లో ఉన్నట్టుగా ఉంటే అంత కన్సిడరేషన్ ఇస్తారు, వాళ్ళ అగ్రిమెంట్లో లేనప్పుడు ఎంత కన్సిడరేషన్ ఇవ్వాలి అనేది కోర్ట్ డిసైడ్ చేస్తుంది, బిజినెస్ నుంచి తప్పుకోవడానికి లేదా వద్దనుకోవడానికి. ఇంతే ఈ సెక్షన్ చెప్పేది. సెక్షన్ 25 మర్డరర్ డిస్క్వాలిఫైడ్. ఆస్తి తగాదాల కోసం, ఆస్తి కోసం చంపుకోవడం, నరుక్కోవడం, కిడ్నాపులు చేసుకోవడం, ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. వాళ్ళందరికీ ఈ సెక్షన్ బాగా ఆప్ట్ అయ్యిద్ది అనమాట. ఒక ఫాదర్కి 2 కొడుకులండి, ఒక కొడుకు ఇంకొక కొడుకుని చంపేశాడు ప్రాపర్టీ కోసం. ఏది ఆ కొడుకు వచ్చే షేర్ కోసం చంపేశాడు, ఇతనికే వస్తుంది మొత్తం, వాళ్ళు లేకపోతే మొత్తం నేనే తీసేసుకోవచ్చు అని చెప్పి. అలాంటి సినారియోలో ఇక్కడ ఎవరైతే మొదటి కొడుకు రెండో కొడుకుని చంపాడు అనుకుందాం, ఆ రెండో కొడుకు ఆస్తి కోసమే కదా ఈ మొదటి కొడుకు చంపింది. అలాంటప్పుడు ఈ మొదటి కొడుకు ఆస్తి కూడా చంపబడిన వ్యక్తి అంటే రెండో కొడుక్కి వెళ్తుందనమాట. రెండో కొడుకు ఎలాగో చనిపోయాడు కాబట్టి ఆ రెండో కొడుకు యొక్క వైఫ్, పిల్లలకి, వాళ్ళకి వెళ్తుందనమాట. ఇక్కడ ఆస్తి కోసం చంపిన మొదటి కొడుకు ఎవరైతే ఉన్నారో అతనికి ఎలాంటి ఆస్తి రాదు, అతనికి హక్కు కోల్పోతాడు అక్కడితో. సెక్షన్ 26 కన్వర్ట్స్ డిసెండెంట్స్ డిస్క్వాలిఫైడ్. డిసెండెంట్స్ అనేది నేను ఆల్రెడీ ప్రీవియస్ పార్ట్స్లో చెప్పున్నా, అది మీకు మీనింగ్ తెలిస్తే కింద కమెంట్ చేయండి. సో ఇక్కడ 2 పిల్లలు ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళు కనుక హిందూ మతంలో నుండి వేరే ఏదైనా రిలీజియన్లో కనుక కన్వర్ట్ అయితే వాళ్ళు డిస్క్వాలిఫై అవుతారు ఈ ప్రాపర్టీని సాధించుకోవడంలో. కన్వర్ట్ అయిన వ్యక్తి యొక్క పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు కూడా డిస్క్వాలిఫైడే. ఇక్కడ ఆస్తిలో ఎలాంటి భాగము వాళ్ళకి వెళ్ళదన్నమాట, అంటిల్ అండ్ అన్లెస్ వాళ్ళు కనుక మళ్ళీ హిందూస్లోకి మారేంత వరకు. హిందూ మతం నుంచి వేరే మతానికి మారితే తల్లిదండ్రుల ఆస్తిలో వీళ్ళకి భాగం రాదు. ఎప్పటి వరకు రాదు? మళ్ళీ హిందూ మతంలోకి మారేంత వరకు. ఏది వీలునామా రాయకుండా చనిపోతే గనక, ఒకవేళ వీలునామా రాసిన ఆ పర్సన్కే గనక ఇష్టం లేకపోతే అతనికి ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. ఈ కాస్ట్ చూపించవచ్చు, అతను హిందూ మతం నుంచి వేరే మతానికి మారాడు, సో అందుకని నేను రాయట్లేదు అని. సెక్షన్ 27 సక్సెషన్ వెన్ హెయిర్ డిస్క్వాలిఫైడ్. ఈ యాక్ట్లో గనక పలానా పర్సన్ డిస్క్వాలిఫైడ్ ఆస్తిని పొందడంలో అని గనక చెప్పింటే అప్పుడు ఆ పర్సన్కి ప్రాపర్టీలో ఉన్న షేర్ వెళ్ళదు. అలాంటప్పుడు ఎవరి దగ్గర నుంచి ప్రాపర్టీ వస్తుందో ఆ పర్సన్ కన్నా ముందే ఈ పర్సన్ చనిపోయినట్లుగా భావించి డివిజన్ చేస్తారు. నేను చెప్పాను కదా సెక్షన్ 25-26లో మర్డరర్ డిస్క్వాలిఫైడ్ అని, కన్వర్ట్స్ డిసెండెంట్స్ డిస్క్వాలిఫైడ్ అని. అలాంటి వ్యక్తులు ఈ ప్రాపర్టీ చెందిన వ్యక్తి కన్నా ముందే చనిపోయినట్టుగా భావించి ప్రాపర్టీ డివిజన్ అనేది చేస్తారు. సెక్షన్ 28 డిసీజ్, డిఫెక్ట్ ఎక్సెట్రా నాట్ టు డిస్క్వాలిఫై. ఒక ప్రాపర్టీని ఎక్వైర్ చేయాలండి, ఒక ఫాదర్కి 2 కొడుకులు, అందులో ఒక కొడుకు ఏదైనా డిసీజ్ ఉందనుకోండి, లైక్ హెచ్ఐవియో, క్యాన్సరో, ఇంకోటో ఏదో ఒకటి. అలాంటప్పుడు కూడా అది కాజ్గా చూపించి ప్రాపర్టీ ఇవ్వకుండా ఉండడానికి లేదు, అతనికి పూర్తి హక్కు ఉంది. డిసీజ్డ్ పర్సన్కి ఖచ్చితంగా హక్కు ఉంది, 100% హక్కు ఉంది ఆ ప్రాపర్టీని పొందడానికి. ఆ పర్సన్ మైనర్ అయినా సరే అతనికి ఈక్వల్ షేర్ ఇవ్వాలి గార్డియన్ని ప్రొవైడ్ చేసి.
సో నీకు డిసీజ్ ఉంది, నీకు డిఫెక్ట్ ఉంది, లేకపోతే క్యాన్సర్ ఉంది, ఇంకోటి ఉంది, నీకు ఎలాగో చనిపోతావు కదా, మనకి ఎందుకు ఆస్తి అలా అని చెప్పడానికి లేదు, రీజన్గా చూపించి ఇవ్వకుండా ట్రై చేయడానికి కూడా లేదు. సెక్షన్ 29 ఫెయిల్యూర్స్ ఆఫ్ హెయిర్స్. ఒక పర్సన్ ఉన్నారండి, అతనికి క్లాస్ 1, క్లాస్ 2, ఆగ్నేట్స్, కాగ్నేట్స్ ఇట్లా ఎవ్వరు లేరు హెయిర్స్. అలాంటప్పుడు ఏం చేయాలి? కోర్టు హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది అండ్ ఒక నోటీస్ ఇస్తుంది పబ్లిక్కి. ఏమని? అబౌట్ ద ప్రాపర్టీ, ఎవరైనా దానికి సంబంధించిన వారు ఉంటే వచ్చి తీసుకోమని. అప్పుడు కూడా ఎవరు రాలేదనుకో, అప్పుడు కోర్టు హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది. ఇఫ్ ప్రాపర్టీ మీద కనుక ఏమన్నా ఆబ్లిగేషన్స్, లైబిలిటీస్ లైక్ లోన్స్, అప్పులు ఇలాంటివి ఏమన్నా ఉన్నాయనుకోండి, ఆ ప్రాపర్టీని అమ్మో లేకపోతే దాని మీద వచ్చే ఇన్కమ్తోనో ఆ లోన్స్ క్లియర్ చేసేసి, లోన్స్ అన్ని పే ఆఫ్ చేసేసిన తర్వాత కోర్టు హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది యాజ్ అన్ హెయిర్. లాస్ట్ చాప్టర్ ఆఫ్ దిస్ యాక్ట్, చాప్టర్ 3 టెస్టిమెంటరీ సక్సెషన్. సెక్షన్ 30 టెస్టిమెంటరీ సక్సెషన్. ఇప్పటిదాకా ఏం చూసామండి మనం? వీలునామా రాయకపోతే ఎలా డివైడ్ చేయాలి, మేల్ అయితే ఎలాగా, ఫీమేల్ అయితే ఎలాగా, ఒకవేళ మర్డర్ చేస్తే ఎలాగా, ఇంకోటైతే ఎలాగా, హిందూకి నుంచి వేరే రిలీజియన్కి మారితే ఎలాగా, ఇలాంటి అన్నీ చూసాం. ఇప్పుడు వీలునామా రాసి ఒక హిందూ గనక చనిపోతే దాన్ని ఎలాగ డివైడ్ చేయాలి అనేది ఈ సెక్షన్ చెప్తుంది. ఈ సెక్షన్ ఏం చెప్తుంది? ఎవరైనా ఒక పర్సన్ విల్లు రాసి చనిపోయారనుకోండి ప్రాపర్టీకి సంబంధించి, ఇది వీళ్ళకి వెళ్ళాలి, అది వాళ్ళకి వెళ్ళాలి అని, విల్లులో రాసిన ప్రకారంగానే ప్రాపర్టీ డివిజన్ అనేది చేస్తారు. అకార్డింగ్ టు ఇండియన్ సక్సెషన్ యాక్ట్ 1925 ప్రకారంగా దానిలోని ప్రొవిజన్స్ ఆధారంగా జరుగుతుంది ప్రాపర్టీ డివిజన్ అనేది. విల్లుని బేస్ చేసుకొని ఆ హిందూ యొక్క ప్రాపర్టీని డివైడ్ చేస్తారు, ఎవరికి ఎంత పోర్షన్స్ అనేది. వీలునామా ఎలా రాశారు, ఎంత రాశారు, ఎవరికి ఎంత వెళ్ళాలి, దాని ప్రకారంగానే బేస్ చేసుకొని ప్రాపర్టీ అనేది డివైడ్ చేస్తారు. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే నేను స్కెడ్యూల్ ఉందని చెప్పాను కదా, అక్కడ మీకు క్లాస్ 1 హెయిర్స్ ఎవరు వస్తారు, క్లాస్ 2 హెయిర్స్ ఎవరు వస్తారు అనేది క్లియర్గా బేరాక్లోనే లాస్ట్లో మీకు ఇవ్వడం జరిగింది. ఇది ఒకసారి మీకు కుదిరితే టైం ఉన్నప్పుడు చూసుకోండి. దట్స్ ఆల్ అబౌట్ ది హిందూ సక్సెషన్ యాక్ట్ 1956. నాకున్న నాలెడ్జ్ ప్రకారం నాకు ఎంత తెలుసో, నేను ఎంత చదివానో మీ అందరితో షేర్ చేశాను. నెక్స్ట్ ఏ సబ్జెక్ట్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కావాలో కమెంట్ చేయండి. అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ చేయండి. నాకు తెలిసినా చెప్తాను, తెలియకపోతే తెలుసుకొని చెప్తాను. థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ లవ్. ఓర్పు, కష్టపడే తత్వం నీదైతే అదే నీ విజయానికి తొలిమెట్టు. సత్యమేవ జయతే.